నిరుద్యోగులు మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేవారే ఆ గ్యాంగ్ టార్గెట్. షాప్లో చాక్లెట్లు ఎంత ఈజీగా దొరుకుతాయో ఈ ముఠా ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు అంత ఈజీగా తయారు చేస్తుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా సర్టిఫికెట్ ఏదైనా సరే ఇట్టే ఇచ్చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్ను తలదన్నే విధంగా డూప్లికేట్ తయారు చేస్తారు. కొంతకాలంగా ఫేక్ సర్టిఫికెట్ దందా నిర్వహిస్తున్న ఈ గ్యాంగ్ ఆట కట్టించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అసలు ఈ ముఠా డూప్లికేట్ సర్టిఫికెట్ల దందా ఎలా నడిపిస్తుంది? ఏ రాష్ట్రం నుంచి నకిలీ సర్టిఫికెట్లు నగరానికి చేరవేస్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నగరంలోని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో దొరికాడు. అతన్ని విచారించగా మిగతా ముఠా సభ్యుల వివరాలు చెప్పాడు. ఈ గ్యాంగ్ కలుసుకుంటారనే సమాచారంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఫేక్ సర్టిఫికెట్ల కేసులో 6గురిని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. సిటీలోని పోలీస్ స్టేషన్లలో నిందితులపై ఇదివరకే కేసులున్నాయి. ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాల వారికి అన్నా చెన్నై యూనివర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సునీల్ కపూర్, రాహుల్ తివారీ ఈ సర్టిఫికెట్లు తయారు చేసి కొరియర్ల ద్వారా నగరానికి చేరుస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పనంటే తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు. వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీది కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నాము. అక్కడ ఏదో యూనివర్సిటీతో కనెక్షన్ ఉన్నట్టు మాకు సస్పిషన్ ఉంది. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి. నిందితుల నుంచి 114 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 11 మంది డూప్లికేట్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో సర్టిఫికెట్కు 1,50,000 పైగా డబ్బులు వసూలు చేసింది ఈ గ్యాంగ్. ఒరిజినల్ సర్టిఫికెట్ మాదిరిగానే ఎవరికి అనుమానం రాకుండా ఈ దందా సాగించింది ముఠా. ఈ గ్యాంగ్ కు సహకరించిన ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు. టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికెట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి. అవి 11 క్యాండిడేట్స్వి ఇలా ఉన్నాయి. ఆ 11 క్యాండిడేట్స్ దాంట్లో సర్టిఫికెట్స్లో కూడా ఇప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ అంటే ఈవెన్ సెమిస్టర్ వైజ్వి కూడా హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 అంటూ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేస్తూ ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిందితుల నుంచి 114 ఫేక్ సర్టిఫికెట్లు, 4 ల్యాప్టాప్స్, ప్రింటర్, బైక్, విజిటింగ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు పోలీసులు. ఇలా షార్ట్ కట్ పద్ధతిలో సర్టిఫికెట్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.